మనం హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ఎక్కినప్పుడల్లా కూడా చాలా ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటాం. చాలా కన్వీనియంట్గా ఉందని. నిజమే. మెట్రో రైలు వచ్చిన తర్వాత చాలామందికి పైసా ఆదా కావటమే కాకుండా వాళ్ళకి సమయం కూడా బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఒక 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చినా సరే వాళ్ళ స్కూటరో కారో ఆ పక్కన పార్కింగ్లో పెట్టుకుని మెట్రో ట్రైన్లో వెళ్ళిపోతున్నారు. కానీ వారి ఆనందానికి ఎవరు బలి అవుతున్నారంటే వాళ్ళే. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు ఎందుకు బలి అవుతున్నారు? ప్రాక్టికల్గా చూద్దాం రండి. సాధారణంగా ఏమవుతుందంటే ఈ మెట్రో రైలు నడుపుతున్న ఎల్ఎన్టీ కంపెనీ ఉంది కదా, వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. మేము దీన్ని నడపలేము ఈ రేటుకి అయితే, కరెంట్ రేటు అనేటప్పటికి పాప ప్రభుత్వం వాళ్ళు కాళ్ళ వేళ పడి ఏదైనా చేసి వాళ్ళు బతిమాలుకొని కొంత సబ్సిడీ ఇచ్చేలా రకరకాల మార్గాల్లో వాళ్ళని కొనసాగేటట్టు చేస్తున్నారు. మరి లాంగ్ రన్కి ఇదే ఉపయోగపడుతుందా? లేదండి, ఉపయోగపడదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కూడా కొద్దిగా ఎఫర్ట్ చేయగల వ్యక్తులే, వాళ్ళకి టైం కలిసి వస్తే చాలు. మరి ఈ మెట్రోకి ఆ కరెంట్ ఛార్జెస్ కనుక ప్రభుత్వం తగ్గించి ఆ సబ్సిడీ కనుక ఆ భారం ప్రభుత్వం భరిస్తే, ఇవన్నీ సామాన్య ప్రజలు తెలియదు. అప్పుడు ఆ సంస్థ బాగా నడుస్తుంది, ప్రజలకు ఇంకా మరిన్ని సర్వీసులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటివి ప్రభుత్వం ప్రజలకు తెలియచెప్పి ఆ లాస్ని వీరు భరిస్తే తప్పకుండా ఇవన్నీ లాంగ్ టర్మ్ నడుస్తాయి. లేకుంటే ఏమవుతుందంటే ఏదో రోజున ఎల్ఎన్టీ లాంటి కంపెనీ రామ్ అని వెళ్ళిపోతారు. ఇది మనకి న్యాయమన్నా, అవకాశమైనా, ఈ సమంజసం మనకి అనుభవం ఉంటుందా? ఆలోచించింది ప్రభుత్వం, ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. వీ డోంట్ మైండ్ టు పే ఎక్స్ట్రా అనేది. See you, me and Ramji, senior journalist, Gudigatli TV9. Bye.